హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్కి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ బిరుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మ సాక్షాత్కారం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మన జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి ఆతుర్ప్రణామాలు. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన శ్రీ సరితా మేడం గారికి అద్భుతంగా తెలుసుకునే అవకాశాలు మనకి ఎందరో మాస్టర్ల ద్వారా మనం పొందుతూ ఉన్నాము. అయితే ఇప్పుడు మనలాగా ఎన్ని స్వాధ్యాయాలు చేసినా, మరి ఎంత చదివినా కూడా ఏవో ఒక డౌట్స్ మనకు వస్తూనే ఉంటాయండి. అంటే కొన్ని ప్రశ్నలు మనకి కొన్ని అడగాలి, ఇట్లా అడగాలి అనే విషయం కొన్ని మనం మిస్ అయిపోతూ ఉంటాం అన్నమాట. సరే, ఈ రోజు నేను తీసుకొచ్చిన నా లక్ష్యం ఏంటో తెలుస్తుంది. ఆత్మని సాక్షాత్కారం చేసుకోవడం అంటే ఎలా ఉంటుందనే విషయం తెలుస్తుంది మాస్టర్స్. మరి అందరం కూడా నిరంతర సాధనల వల్ల ఏదైనా మనం సాధించుకోవాలి. ఏ విషయాన్ని సరే, చిన్న విషయమే కావచ్చు, పెద్ద విషయమే కావచ్చు, మన సాధనే మొదటి మెట్టు మాస్టర్స్. సో అవాళ మనకి ఒక మాస్టర్ అడిగిన ప్రశ్నని చూద్దామండి. మరి నేను ఎవరనే సందేశాన్ని, భగవాన్ వారు ఇచ్చిన సందేశాన్ని నామజపంలాగా జపించాలా? ఏం చేయాలి? అడుగుతున్నారు చూడండి. నేనెవరు అనే పదాన్ని వాళ్ళకి ఎలా అర్థమైందంటే, నేనెవరు అని చెప్పి నామజపంలాగా చెయ్యాలా? ఏం చేయాలి అని ప్రశ్నిస్తున్నారండి. మరి భగవాన్ వారు ఏం చెప్తున్నారో చూద్దాం. మరి నేనెవరు అనేది ఒక మంత్రంలా కాదు, జపించడానికి కాదు ఇచ్చింది. ఇది ఒక ఆలోచన. మనం అంతరంగంలో కలగవలసిన ఆలోచన. ముందు మీరు ధ్యానంలోకి ప్రవేశించిన పిదప నేనెవరనే విషయం తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. నామజపం వల్ల ప్రయోజనం ఉండదు. మూలం నుంచి వస్తుందో మనకి ఈ విషయం తెలుసు, నేనెవరో తెలుసు, నా లక్ష్యం ఏంటో తెలుసు, నేను అద్భుతమైన జ్ఞానం పొందాను అన్న విషయం పొందడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, నా అంతరంగం నాకు తెలియపరిచింది. ఈ యొక్క గృహంలో ఉండే ఈతి బాధలే కాదు, నువ్వు ప్రాపంచికంలో ఉండే ఈతి బాధలు కూడా ఎలా ఉన్నాయో, అన్ని ఈతి బాధల గురించి నువ్వు తెలుసుకో. నీ ఒక్కటే నీకు తెలుస్తుంది ఇంతవరకు గూడా. కానీ ప్రాపంచికంలో ఉన్న ఈతి బాధలన్నీ గూడా తెలిస్తే, మరి నీ యొక్క కష్టం అనేది నీకు తేలికైపోతుంది. అప్పుడు నువ్వు సాధించాలన్నా గూడా నువ్వు అద్భుతమైన సాధన నువ్వు కొనసాగించగలవు అనే విషయాన్ని తెలియపరుస్తున్నానండి. మరి మనశ్శాంతి కోసం, ఏకాంతంగా ఉండడం కోసం నేను తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నాను. వెళ్ళవచ్చా అని అంటున్నారండి. చూడండి. హ్మ్. మరి ఏకాంతం కోసం మీరు చాలా దూరం నుంచి తిరునామలే వచ్చారంట. మరి మీకు లక్ష్యమేమో కుదరటం లేదు. మరి ఆయనేమనుకున్నారు, తిరువన్నామలై వెళ్లి అక్కడ ధ్యాన సాధనలు చేసుకొని ఇప్పుడు అంటారు చూసారా మాస్టర్స్, రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరుని ఎందుకు అని అంటారంటే, నీ యొక్క మనసు నిశ్చలంగా స్థితిగా లేనప్పుడు, నిశ్చల స్థితిలో లేనప్పుడు నువ్వు ఇల్లు వదిలి ఎటువంటి ప్రదేశాలు తిరిగినా కూడా నీకు ఆ యొక్క స్థితి కుదరదు. నీ అంతరంగంగాన ఒక నిశ్చల స్థితిలో ఉంటే నువ్వు ఇంట్లో ఉన్నా కూడా ఎటువంటి సాధనలు నువ్వు చేసుకోవచ్చు. మలయే వెళ్ళాల్సిన అవసరమే ఉండదని చెప్తున్నారండి. మరి ఈ విధంగా చూస్తే యాత్రలకు అంతే ఉండదు కదా! మరి యాత్రలకు అంతే ఉంటుంది. ప్రపంచం అంతా చుట్టి రావడానికి ఎన్ని జన్మలైనా సరే మనకు సరిపోదండి. ఇప్పుడు మన పత్రిసారి మనకేం చెప్పారండి? మరి ఆనాపానసతి ధ్యానం చేయాలంటే ఏ కొండలకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఏ హిమాలయ పర్వతాలకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. మరి ఇంట్లోనే కూర్చొని మన స్వగృహంలోనే ఉంటూ, మరి సంసారంలోనే నిర్వాణం అనుభవిస్తూ మనం చక్కటి యోగీశ్వరులుగా మనం తయారు కావచ్చు. ఏ తీర్థయాత్రలు అవసరం లేదని మన మధ్యసారి చెప్పడం జరిగింది. మరి రమణ మహర్షులు వారు కూడా ఆయనకి అదే చెప్పారు. నీ యొక్క నిశ్చల స్థితి సరిగ్గా లేని సమయంలో నువ్వు ఎటువంటి తీర్థయాత్రలు చేసినా నాయన నువ్వు పొందలేవు అని చెప్తున్నారండి. మరి మనసులో ఆలోచన ఎక్కడి నుంచి పుడుతున్నాయో నువ్వు గమనించు. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు నీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మొహం మీద శరీరంలో కదలికలు వస్తూ ఉంటాయన్నప్పుడు గమనించు. వాటిని గమనించు ఉండు. గమనిస్తూ ఉంటే అది అంతరంగంలో నుంచి నీకు ఒక శక్తి నీలో ప్రవేశించి ఆ యొక్క కదలికలు తయారు చేస్తూ ఉంటుంది. అట్లాగే నీ ఆలోచనలు కూడా నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆలోచనలు నీకు ఏ విధంగా నీకు పుట్టుకొస్తే నువ్వు వాటి గురించి నువ్వు చలిస్తున్నావు. ఆ చలనం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు గమనించు అని చెప్పడం జరుగుతుందండి. అంటే ఇలా నువ్వు గమనిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు మన అంతరంగంలో మన అనుకోకుండా మన ప్రవేశం జరుగుతూ ఉంది. మనకి అంతరంగ ప్రవేశ ద్వారం అనేది ఎప్పుడు కూడా తెరిచే ఉంటుంది మాస్టర్స్. మనమే అడుగులు పెట్టాలి.
మనం అడుగులు పెట్టగానే మనం అజ్ఞానంలో మునిగి తేలుతూ ఉంటూ ఉన్నామనమాట. ఓకే మాస్టర్స్. అప్పుడు ఈ ఈ యొక్క అంతరంగ ప్రవేశం జరిగిన తర్వాతే మీ యొక్క అజ్ఞానం తాలూకు ఆలోచనలన్నిటిని గూడా పెకలి వేయొచ్చు. కూకటి వేళ్ళతో పెకలి వేయొచ్చు అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఇలా మన యొక్క మనసుని నిగ్రహించటం వల్ల మనశ్శాంతి పొందినప్పుడు మనకి మన ఇంట్లో మన గృహమే స్వర్గంలా ఉంటుంది. గృహమే స్వర్గసీమ అంటారు చూడండి. మన గృహమే మనకు స్వర్గంలా తయారవుతుంది అనే విషయం తెలియపరుస్తున్నారు మాస్టర్స్. మరి గృహాన్ని మించిన స్వర్గం ఎక్కడ ఉంటుందా? కానీ మనము ప్రాపంచిక జీవితంలో ఉంటూ మన ధ్యాన సాధన లేక మన యొక్క మనసుని అంతరంగంలో ప్రవేశం చేయటం మరికి సాధనలు సరియైన సాధన చేయక మన యొక్క గృహాన్ని నరకప్రాయంగా మనం తయారు చేసుకుంటున్నాము. మనకొచ్చే కష్ట నష్టాలన్నింటిని కూడా వాటిని భూతద్దంలో చూసి నేనెందుకు నాకీ కష్టమొచ్చింది? నాకే ఎందుకొచ్చింది? నాకే ఈ అవమానాలేంటి అని మనం ఎంతో మన జీవితాన్ని కుంగి కృశింప చేసుకుంటూ జన్మలు జన్మలు తీసుకుంటూ ఉండటమే జరిగిపోతూ ఉంటుందని చెప్తున్నారు మాస్టర్స్. మరి అందువల్ల మరి మీరు మనశ్శాంతి కోల్పోకుండా అద్భుతంగా సాధన చేస్తే మీరు మీ యొక్క లక్ష్యం ఏంటో తెలుస్తుంది. మీ గృహమే స్వర్గసీమ అనే మాటకి అర్థమేంటి అని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారండి. గృహం అనేది స్వర్గసీమ అంటూ. ఆహ్, మ మనం స్వర్గంలా అనుకుంటే స్వర్గంలా మనం తయారు చేసుకోగలము. నరకంలా తయారు చేసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది. అంటే మన చేతుల్లో అంటే మన ఆలోచన విధానంలోనే ఉంది. స్వర్గమేనా? నరకమేనా? అజ్ఞానమే నరకము, స్వర్గమే అజ్ఞానము. అవునా మాస్టర్స్? అందువల్లేంటంటే మన యొక్క అంతరంగ ప్రయాణం చేయటం వల్ల మనం అద్భుతంగా మనశ్శాంతి పొందటం వల్ల మనకి ఎటువంటి తీర్థయాత్రలు చేయాల్సిన అవసరమే లేదు. మనం ఇంట్లోనే ఉంటూ మన గృహాన్ని స్వర్గసీమ చేసుకోవడం ద్వారా సంసారంలో నిర్వాణం అనే యొక్క మార్గం ద్వారా మనం అద్భుతంగా ఆత్మసాక్షాత్కారాన్ని మనం పొందగలము. నేనెవరు అనే విషయం మనం తెలుసుకోగలము. అప్పుడు నేనెవరో తెలుసుకుంటే నేనేంటి? నాకేం కావాలి? నా యొక్క లక్ష్యం ఏంటి? అనే వైపు మనం పరుగులు తీస్తూ ఉంటాము. మరి మన యొక్క లక్ష్యం ఏంటి? మన భూమి మీద మనం జన్మ తీసుకున్న లక్ష్యం ఏంటి? మన భూమి మీద మనం జన్మ తీసుకున్న తర్వాత మన యొక్క లక్ష్యాలు, మన మనోభావాలు, మనం అవమానానికి మధురంగా ఉంటున్నామా లేదా? మన యొక్క అరిషడ్ వర్గాలు మనం అద్భుతంగా దాటవేయగలుగుతున్నామా లేదా? దాటవేయగలగడం అంటే సమపాళల్లో మాస్టర్స్. పూర్తిగా అనేది కాదు. పూర్తిగా అనేది అవసరం లేదు. కావాలి మనకి. మధ్య మార్గం మనది. కావాలి. కానీ సమపాళ్లలో కావాలి. మన యొక్క త్రిగుణాలున్నాయన్నమాట. ఈ త్రిగుణాలనే ఇక త్రివిధ దుఃఖాలుగా మనం భావిస్తూ ఉన్నాం ఈ నిరంతరం కూడా. మన యొక్క త్రివిధ దుఃఖాలేంటి? తమోగుణం, రజోగుణం, ఆహ్, హ్మ్. తమో, రజ, సాత్విక గుణాలు. ఈ 3 గుణాల్ని మనం చక్కటి గుణాల్ని మరి దుఃఖరహితంగా మనం చేసుకుంటున్నాం అన్నమాట. దుఃఖంగా మార్చుకుంటున్నాం. మరి దుఃఖరహితంగా చేసుకోవాలి అంటే మన సాధనలు అద్భుతంగా చేసి మన అంతరంగ ప్రయాణం చేసిన యెడల మన యొక్క చింతలన్నీ పోగొట్టుకొని, దూరం చేసుకొని చక్కగా మన యొక్క దుఃఖరాహిత్యం మనం పొందగలము. సంసారంలో నిర్వాణం మనం పొందగలము అని చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. మరి ఈ భగవాన్లు మరి ఇంకో ప్రశ్న వేస్తున్నారు. శ్రీ భగవాన్ గత 25 సంవత్సరాల నుంచి నేను పూజలు చేస్తూ, దైవ చింతనలో నా యొక్క కాలాన్ని గడిపాను. మరి ఇప్పుడు ఎందుకో నా మనసు ఆ దైవ చింతనలో కాకుండా నిలకడగా ఉండడానికి నిరాకరిస్తుంది. ఏమీ చేయకుండా ప్రశాంతంగా కూర్చోవడానికి కూర్చొని ధ్యానం చేసుకోవాలి అనిపిస్తుంది. మంచిదే కదా మాస్టర్స్! మరి అసలు నాకు ఏమి జరిగింది? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఒక సాధకుడు అడుగుతున్నాడు. ఆయనంటే 25 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాడంట. ధ్యానం కాదు పూజలు చేస్తున్నారంట. ఇప్పుడు అనుకోకుండా ఏ పూజ చేయబుద్దెయ్యట్లేదు. నేను కళ్ళు మూసుకొని హాయిగా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది. నాలో ఏం జరిగింది? నాకేమైందో తెలియపరచండి అని అంటున్నారండి. అద్భుతమైన ఆత్మ సాక్షాత్కారం కలగడం వల్లనే పూజల నుంచి నువ్వు ధ్యానంలోకి అడుగుపెట్టడం జరిగింది మాస్టర్. అంటే నువ్వు అంతరంగ ప్రయాణం జరిగింది నీకు. అంతరంగంలో అద్భుతంగా ప్రవేశం జరిగింది. నీ యొక్క చింతలన్నిటిని నువ్వు దూరం చేసుకోగలిగావు. నీ అంతరంగంలోకి ప్రవేశించడానికి నీకు అద్భుతంగా మార్గం దొరికింది. నీ యొక్క పూజలు వల్ల నువ్వు అద్భుతంగా చేసుకోగలిగావు. నీ మనసుని పూర్తి చిత్తాలన్నీ కూడా తొలగించుకొని మీరు అద్భుతమైన మనశ్శాంతిని పొందగలిగారు. కాబట్టి మీకు ధ్యానం చేయాలి అనే ఒక ఉద్దేశం కలిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. మరి రమణ మహర్షి ఆశ్రమం చేరుకోవడానికి మనం ఎట్లా వెళ్తాం చెప్పండి ప్రయాణం అనేది? మరి రైళ్ళల్లో వెళ్ళొచ్చు, ఏరోప్లేన్స్‌లో వెళ్ళొచ్చు, బస్సుల్లో వెళ్ళొచ్చు. ఎన్నో మార్గాలున్నాయి.
కానీ ఏ మార్గం నుంచి ఏ మార్గానికి మనం చేరుకున్న యెడల మనం తొందరగా మనం చేరుకుంటామో, ఆ యొక్క మార్గానికి మనం అక్కడికొచ్చాం గదా! మళ్ళా మనం తిరిగి అక్కడికి రాము కదా అండి. మార్గం చేరుకున్నాక మార్గం వైపు లోపలికి వెళ్ళిపోతామే తప్ప, అయ్యో! నేను రమణ మహర్షి వారికి దగ్గరికి రావడం కోసం అని చెప్పి బస్సును పట్టుకున్నాను అని ఆ బస్సును పట్టుకునే ప్రయత్నం మళ్ళీ వెనక్కి తిరిగి మనం వస్తామా? మరలా మన ప్రయాణం వెనక్కి జరుపుకుంటామా? ముందుకే జరుపుకుంటాం. రమణ మహర్షి వారి దగ్గరికి మనం చేరడానికి ఆ యొక్క ప్రయాణాన్ని ముందుకే కొనసాగిస్తాం. అట్లాగే మన యొక్క పూజా విధానాలు కావచ్చు, ఏవైనా స్తోత్రాలు కావచ్చు, మరి ఏవైనా కూడా హోమాలు ఇవన్నీ కూడా మనల్ని ఒక స్థిర చిత్తం కలగడం కోసమే అవన్నీ మనల్ని కూర్చోబెడతాయండి. అంటే ఇప్పుడు ఎల్‌కేజీ పిల్లలకి ఫస్ట్ క్లాస్ చేయడం కోసం ఇప్పుడు రోజుల్లో ఏం చేస్తున్నారండి, మరి వెనకటి రోజుల్లో ఫస్ట్ క్లాస్ డైరెక్ట్‌గా 5, 6 ఏళ్ల వయసులో జాయిన్ చేసేవాళ్ళు. చేర్చేవాళ్ళు స్కూళ్ళల్లో. కానీ ఇప్పుడేం చేస్తున్నారు, 2 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టడం తర్వాత 2 సంవత్సరాల నుంచే మరి ప్రీకేజీ అని కిండర్ గార్టెన్ అని చెప్పని జాయిన్ చేస్తున్నారు. ఎందుకు? ఫస్ట్ క్లాస్‌లో నేర్చుకోవాల్సిన పాఠాల్ని ఇప్పటి నుంచే వాళ్ళని కూర్చోబెట్టి స్కూల్ అలవాటు చేయాలి. ఇంటి నుంచి వాతావరణం బయటకి అలవాటు చేయాలి అని చెప్పి 2 ఏళ్ల వయసులోనే వాళ్ళకి అలవాటు చేస్తున్నారండి. కనీసం వాళ్ళకి 2 ఏళ్ల వయసులో గత జన్మ స్మృతులు కూడా ఇంకా పోవండి. అప్పటినుంచే వీళ్ళు ఇంట్లో వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందువల్ల ఏంటంటే, ఆ యొక్క ప్రయత్నం అనేది ముందుకు కొనసాగటం కోసమే తప్ప, మరలా తిరిగి వెనక్కి రావడం కోసం కాదు. మరి ఇంతవరకు మీరు ఆలోచించండి. మిమ్మల్ని ఇక్కడ చేర్చిన రైలు, రిక్షా కొంచెం ఏవైనా సరే ఎటు వెళ్ళిపోయాయంటే, అవి మిమ్మల్ని గమ్యాన్ని చేర్చినాక వెళ్ళిపోతాయవి. అక్కడే మన కోసం వేచి ఉండవు మళ్ళీ రండి అని. ఓకే అండి. మరి ఆ ఆశ్రమానికి చేరిన తర్వాత రిక్షా అవసరం లేదు, బస్ సౌకర్యం లేదు, ఫ్లైట్ గూడా అవసరం లేదు. అంటే ఏది గూడా వెనక్కి మనం ఏ రకంగా వచ్చామో, ఆ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరుగుతుందనమాట. మరి మీ యొక్క పూజలు మరి ఆపడానికి జపానికి గూడా ఇప్పుడు మీకదే జరిగింది. ఇప్పుడు అంతకుముందు ఒక మాస్టర్ ఏమడిగారంటే, "జపం చేయాలనుకుంటున్నాను. జపం గూడా ఇప్పుడు చేయబుద్ధేయట్లేదు మాస్టర్. నాకు ధ్యానమే చేయాలనిపిస్తుంది" అని జెప్పన్నారు. "జపం చేయవచ్చా? నామజపం చేయవచ్చా?" అని అడిగినప్పుడు, నామజపం అనేది నిన్ను ఒక స్థిరత్వానికి కూర్చోబెట్టడానికి కోసం ఒక పునాదిలాగా ఉపయోగపడుతుందే గానీ, నీ అంతరంగ ప్రయాణం జరగడానికి అది సాధ్యపడదు నాయనా అని చెప్తున్నారండి. అట్లాగే మీ యొక్క జపానికి గాని, మీ యొక్క పూజలకు కానీ ఇవన్నీ గూడా మీ అంతరంగ ప్రయాణం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత మీరు చివరాఖరికి మీకు ధ్యానంలోకి అడుగుపెట్టాలి అనే ఒక అంతరంగ ప్రయాణం మీకు మీ యొక్క పూర్ణాత్మ మీకు ఆహ్, సమాధానం ఇచ్చిందనమాట మీ అంతరంగానికి. అందువల్ల వెనకడు సాధనలేవి ఇంక నీకవసరం లేదు. ఇంకా నువ్వు ముందుకు వెళ్ళిపో. అదే నువ్వు చేయవలసింది. ఇంకా నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉండు అని చెప్తున్నారు. ఓకే అండి. మరి మిమ్మల్ని మీ యొక్క ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేర్చటానికి కావలసిన సాధనాలన్నీ గూడా చేరవలసిన చోటుకి మనల్ని చేర్చిన తర్వాత అవి వెళ్ళిపోతాయే గానీ, అక్కడే ఉండవు. అని ఇప్పుడు మనం అదే చెప్పుకున్నాం మాస్టర్స్. ఇవేవైతే మన సాధనాలను ఉపయోగించుకున్నామో, ఈ యొక్క జపాలు కావచ్చు, పూజా విగ్రహారాధనలు కావచ్చు, ఏవైనా సరే ఇవన్నీ గూడా హోమాలు కావచ్చు, ఇవన్నీ గూడా మనం ధ్యానానికి అడుగుపెట్టబోయేదానికి ఉపయోగించుకునే సాధనాలు మాత్రమే. మరలా వాటిని తిరిగి పట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు అని చెప్తున్నారండి. అవును గదా మాస్టర్స్. మరి ఆత్మ సాక్షాత్కారం ఇంకొక ప్రశ్న చూస్తామండి. ఆత్మ సాక్షాత్కారం పొందడం అనేది చాలా దుర్లభమని నేను అనుకుంటున్నాను. మీరేమంటారండి అని అంటారంట. చూడండి ఎంతటి అజ్ఞానమైన ప్రశ్న అసలు మాస్టర్ గారిని అడుగుతున్నారంటే, అసలు దుర్లభం అని చెప్పి నువ్వే ఎందుకు అనుకోవాలి? మరి నీకు నువ్వే దుర్లభం అని ముందే నువ్వు మైండ్‌కి మన సుప్త చేతనాత్త మనసుకి నువ్వే చేర్చేసావన్నమాట. మైండ్‌సెట్ నీకు సాధ్యపడదు. నా వల్ల కాదు. నేనేమి చేయలేను. నేనేమి సాధించలేను అని నువ్వే మైండ్‌లో ముందు ఫిక్స్ చేసేసుకుంటున్నావు. దుర్లభం, దుర్లభం అంటూ. ఇక అది ఎక్కడ సాధ్యపడుతుంది నీకు? కాదు కదా! అందువల్ల నేను ఏదైనా సరే ఏమనుకోవాలంటే మనం, నేను సాధించగలను, నేను చేయగలను, నేనేదైనా నాకు సాధ్యమవుతుంది. ఎటువంటి కష్టానికి ఎటువంటి నష్టానికి నేను ఓర్చుకొని ముందుకి కొనసాగించగలను నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అనే పట్టుదలతో మనం నమ్మకం పెట్టుకోవాలే తప్ప, ఇది సాధ్యం కాదు అని నువ్వు ముందే ఊహించుకొని, అసలు ఆ ప్రయత్నం చేయకుండా ఆ ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో కూడా నీకు తెలీదు. కానీ నువ్వు ముందే దుర్లభం అంటున్నావు. ఇది ఎక్కడ అజ్ఞానం నాయనా అంటున్నారన్నమాట రమణ మహర్షులు వారు. అవును కదా అండి! ఇప్పుడు చక్కర పంచభక్ష పరమాన్నాలు నీకు ప్లేట్‌లో పెట్టారు మధ్య తినకుండానే ఇది చేదుగా ఉంటుందేమో, ఇది రుచిగా ఉండదేమో, దీంట్లో ఉప్పు ఎక్కువైందేమో, ఇందులో ఉప్పు, కారం ఎక్కువైందేమో, తింటే ఏమవుతుందో,
నా నాలుక పాడవుతుందేమో, నా కడుపు పాడవుతుందేమో అని ముందే నువ్వు ఊహించుకుంటే నీకెట్లా తెలుస్తుంది? అవి తింటేనే కదా! అవి రుచి ఎలా ఉండేది నీకు తెలుస్తుంది. అందువల్ల ఏదైనా సరే సాధన అంటూ చెయ్యంది నీకు ఎలా అంతరంగ ప్రయాణం అనేది నీకసలు ఏ అనుభూతి లేకపోతే, నీకు ఏ అవగాహన లేకపోతే నువ్వు ఎలా సాధించగలవు ఆత్మ సాక్షాత్కారం అంటే? ఆత్మ సాక్షాత్కారం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నీ అంతరంగ ప్రయాణం చేయడమే. నేనొచ్చిన భూమి మీద నేను తీసుకునే లక్ష్యం ఏంటి? భూమండలం అనేది ఒక విద్యాభ్యాసం కోసం మనం వచ్చాము. ఇందులో మనం మరి అన్ని అరిషడ్ వర్గాల్ని ఎలా జయించుకోగలం? ప్రేమతత్వాన్ని ఎలా పెంపొందించుకోగలం? సహన గుణాన్ని ఎలా పెంపొందించుకోగలము? మరి క్షమాగుణాన్ని ఎలా మనం పెంపొందించుకోగలము? ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి భూమి మీదకి మనం వస్తాము. ఇవన్నీ కూడా మనం గృహంలోనే ఉంటూ, మన గృహాన్ని స్వర్గసీమగా భావిస్తూ, స్వర్గంలా మార్చుకుంటూ ఈ గుణాలన్నింటిని కూడా మనం అద్భుతంగా మనలో అంతరంగ ప్రవేశంలో చేర్చుకుంటూ, మన యొక్క లక్ష్యం ఇది. ఇందుకోసం మనం భూమండలం మీద జన్మ తీసుకొని రాగలిగాము. ఈ యొక్క లక్ష్యాలన్నీ గూడా మనం ఛేదించకుండా మరలా చివరాఖరికి మరణానంతర సమయంలో మరి అజ్ఞానంతోనే కూడుకుని మన ఆత్మలోకంలో వెళ్ళటం జరుగుతుంది. మరలా జన్మ తీసుకొని వస్తున్నారు. మరలా వెళ్తున్నారు. కానీ నువ్వు మరలా వెళ్లి, మరలా రాకుండా ఉండడానికి నీకొక ప్రయత్నం ఉంది. నీకొక మార్గం ఉంది. ఏంట్రా అది అంటే అద్భుతమైన ధ్యాన సాధన. ఆనాపానసతి ధ్యానం నువ్వు చేసిన యెడల, నువ్వు మరణానంతరం వరకు గూడా ప్రతిరోజు ఎందరో చెప్పిన మాస్టర్లు ధ్యానం వల్ల కావచ్చు, స్వాధ్యాయం వల్ల కావచ్చు, సజ్జన సాంగత్యాల వల్ల కావచ్చు, నువ్వు పొందిన జ్ఞానం వల్ల కావచ్చు, నువ్వు నిరంతరం ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మనకు మరణం ఆసన్నమయ్యే వరకు గూడా ఆత్మ పరిశీలన చేసుకునే యెడల, మరి అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ భూమండలం మీద నేను జన్మ తీసుకున్న తర్వాత నేనేం సాధించాను? నేనేం పొందాను? అనే యొక్క ఆత్మ పరిశీలన వల్ల మనం అద్భుతంగా ఆత్మలోకాలు చేరుకోగలము. ఒకవేళ ఈ జన్మలోనే మనం తీసుకునే లక్ష్యాలన్నీ మనం పూర్తి అయిపోయినచో మనకి జన్మే ఉండదు మాస్టర్స్. జన్మరాహిత్యం మనం పొందగలము. ఆత్మ సాక్షాత్కారం పొందగలము. మరి మన లక్ష్యమే మనకంటూ ఒక లక్ష్యమే లేకపోతే, మనకంటూ ఒక ఆత్మజ్ఞానమే లేకపోతే, మనం ఎటువంటి ఆత్మ సాక్షాత్కారం పొందాలన్నా గూడా సాధ్యపడదు. ముందే మనకి ఇది వస్తుందేమో, ఇది రాదేమో, అసలు ఏమో అన్న పదాన్ని మనం తీసివేయాలి మాస్టర్స్. ప్రతిరోజు గూడా నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. మన ప్రతిసారి ఒక వీడియో ఉందండి. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకో నాయనా. నీ యొక్క మనోభావాల్ని నువ్వు లోపలికి ప్రవేశించి, నీ మనస్సు, నీ అంతరంగం నీకేం చెబుతుంది? నువ్వు దాన్ని గమనించు. ప్రతిరోజు నేర్చుకోవాలి. నిన్న నేర్చుకుంది ఇవాళ నేర్చుకున్నాం గదా! మొన్న నేర్చుకున్నాం గదా! ఆ ముందు నేర్చుకున్నాం కానే కాదు. ప్రతిరోజు కొత్త విషయాన్ని ఏమి నేర్చుకుంటున్నాం? ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం? మరి ఎందరో మాస్టర్లు ఇట్లా సజ్జన సాంగత్యాల ద్వారా ఎంతో అద్భుతమైన మరి జూమ్ క్లాసుల ద్వారా ఎందరో మాస్టర్లు వస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర గూడా ఒక జ్ఞానం ఈరోజు నాకేం ఉపయోగపడుతుంది? అనే విషయాన్ని మనం అంతరంగంలో మనం ప్రవేశించి మనం తెలుసుకుంటూ ఉండవలెను. మనం ఇలా తెలుసుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటే ఉన్నతమైన సదాత్మలు మనకు ఎప్పుడు గూడా మన జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు మాస్టర్స్. వాళ్ళు సూక్ష్మంగా అందరిని గమనిస్తూనే ఉంటారు. ఏ సాధకుడు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఇతనికి ఏ జ్ఞానం అందించాలి అని ఉన్నతమైన సదాత్మలు సూక్ష్మ రూపంలో మనల్ని గమనిస్తూనే ఉంటారు. మన యొక్క సాధన బట్టి, మన యొక్క తపనని బట్టి మనకేం అందించాలనే విషయాన్ని అందించడం జరుగుతుంది. ఉన్నత సదాత్మలో సూక్ష్మ రూపంలో ఉంటారు. ఇంకెవరి రూపంలో ఉంటారనేది మన సాధన ప్రకారం మనం తెలుసుకుంటే, మరి ఇక్కడ ఇట్లా జూమ్ క్లాసుల ద్వారా సా హ్మ్, డైరెక్ట్‌గానే మనకి ప్రత్యక్షంగానే మనకి కనబడుతున్నారండి. జ్ఞానం ఇవ్వడానికి. అవునండి. మరి ఇవాళ రమణ మహర్షులు వారు ప్రశ్నించిన ఈ ప్రశ్నల్లో మరి ఆ యొక్క సమాధానాల్లో మనందరికీ మనకేం కావాలో అనేది ఒక్కళ్ళకైనా సరే ఒక్క పాయింట్‌లో అయినా సరే మరి సమాధానం దొరికింది అంటే మన యొక్క జన్మ ధన్యమే మాస్టర్స్. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి మన జన్మ ధన్యం చేసుకోవడానికి మన ప్రయత్నం ఏ విధంగా కొనసాగుతుంది అని తెలుసుకుంటే అద్భుతమైన ప్రయాణం మనం చేయగలము. అవునా అండి? మరి ఆత్మ సాక్షాత్కారానికి మార్గదర్శన సూచనలేమన్నా ఉన్నాయా అన్నారండి. సూచనలేమైనా ఉన్నాయా అంటే భగవాన్ గారు ఏమన్నారండి? నిశ్చలంగా ఉండి నాయనా నేను దేవుడిని అని తెలుసుకో అన్నారు. మరి మన పిరమిడ్ మాస్టర్‌లందరూ గూడా భగవంతుళ్ళే. అందరూ గూడా యోగీశ్వరులే అని మన ప్రతిసారి చెప్తూ ఉంటారు. మరి ఈ యోగి తత్వాన్ని కావచ్చు, ఈ భగవంతుడి గుణాల్ని గావచ్చు, ఆ భగవంతుడి తత్వాన్ని గాని మనం నిరంతరం పొందగలిగే ప్రయత్నం మనం ఏ రకంగా మనం చేస్తూ ఉన్నామంటే,
మనలోని గుణాలు కావచ్చు, షడ్వర్గాలు కావచ్చు, మరి ఏదైతే మనం దుఃఖంగా భావిస్తూ ఉన్నామో ఈ యొక్క గుణాలన్నింటినీ గూడా మనం సరిసమపాళల్లో మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే మనందరం కూడా భగవంతులుగా మారిపోతాము. నేను భగవంతుడిని, నేను భగవంతుడిని అని నువ్వు ప్రయత్నించు. నిరంతరం గూడా ఆ యొక్క భగవంతుడి తత్వానికి నా ప్రయాణం ఎటువైపుగా కొనసాగాలి? నా అంతరంగం వైపుగా కొనసాగుతూ ఉంటే నేనెవరు అనేది తెలుసుకుంటాం. ఆ నేనుకి ఏం కావాలి? నేనేంటి? నాకేం కావాలి? అనే విషయాలన్నీ గూడా అద్భుతంగా తెలుసుకునే మార్గాల్లాంటిది మార్గమే మన యొక్క ఆనాపానసతి ధ్యానము. మన పరమ గురువులందరూ కూడా మనందరికీ ఎంతో ఉత్తమమైన సాధనా మార్గాలన్నింటినీ కూడా వాళ్ళు కష్టపడి సంపాదించి మనకి తేలికమైన సుగమంగా ఇచ్చారండి. మనం తేలిగ్గా ఇచ్చినా గూడా మనం వాటిని కష్టతరంగా మనమే మార్చుకుంటున్నాము. మనని నిజానికి మన యొక్క అరిషడ్ వర్గాలనేవి మనకు శత్రువులే కాదు మాస్టర్స్. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలన్నీ గూడా మనకు శత్రువులు కాదు. కానీ మనమే వాటిని శత్రువులుగా మార్చుకున్నాము. సాధన లేక, అజ్ఞానంలో ఉండి ఆచార్య సాంగత్యం లేక, ఆచరణ విచారణ లేక, మనమే వాటిని అంతర్శత్రువులుగా భావించుకుని అంతర్శత్రువులుగా మార్చివేశాము. ఏ రోజైతే ఇవన్నీ గూడా నాకు స్నేహితులే, నేనన్నిటిని గూడా బ్యాలెన్స్ చేసుకొని సమపాళల్లో, సమస్థితిలో నేనైతే ఉండగలను. తద్వారా యొక్క సాధనల ద్వారా నేను పొందగలను అని చెప్పి ఎవరైతే ప్రయత్నిస్తారో, ఈ అరిషడ్ వర్గాలన్నీ గూడా ఎవ్వరూ మనకి స్నేహితులుగా మారిపోతారు. ప్రతి ఒక్కళ్ళని కూడా మన శత్రువుని కూడా మనం స్నేహంగా ఆహ్, భావించండి అన్నప్పుడు ఈ యొక్క అంతర్శత్రువులు మనకి స్నేహితులు మనం మార్చుకోవచ్చు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మన యొక్క కావాల్సిన నిరంతర సాధన ఏంటంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. మరి విచారణ, ఆచరణ ఆచరించుకునే యొక్క ప్రయత్నం లేకపోతే నీకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా దాన్ని నువ్వు అనుభవించలేవు. నువ్వు ఆస్వాదన పొందలేవు. సొంత అనుభూతి నువ్వు చెందలేవు అని చెప్తున్నారండి. మరి ఇంకా ఏం చెప్తున్నాడంటే, నేను దేవుడిని నువ్వు తెలుసుకో. అంతేకాని నేనే దేవుడిని, నేనే గొప్పవాడిని, నేనే పెద్ద జ్ఞానవంతుడిని అనే అజ్ఞాన అహంకారాల్లో నువ్వు పడవద్దు. నేను దేవుడిని అని తెలుసుకో. నేను దేవుడిని అనే అనుభూతి చెందు. కానీ నేనే దేవుడిని అని చెప్పిన అహంకారంలో నువ్వు మరి ప్రయత్నించమాకు అని చెప్పని అంటున్నారు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం తెలుసుకోవడం కోసమని మరి నేను దేవుడిని అనేది తెలుసుకునేదే తొలిమెట్టు అంటున్నారండి. ఆత్మ సాక్షాత్కారం పొందడానికి తొలిమెట్టు ఏంటి అంటే నేను దేవుడిని, నేను దేవతని. ఏమన్నా ఇంకా పరమ గురువులు ఇంకా మనల్ని ఏమన్నారంటే, మనమందరం కూడా దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులము. ఓ దివ్యాత్మ స్వరూపులారా దిగజారి వెళ్ళొద్దు ఆత్మలోకాలకి. భువి నుంచి దివికి దిగి వచ్చిన దేవతల్లారా మీరు దిగజారి వెళ్ళొద్దు ఆత్మలోకాలకి. దయచేసి దిగజారవద్దు. ఆత్మలోకాల్లోకి ఆ అనంతమైన అజ్ఞానంతో నువ్వు ప్రవేశించు. నీ అంతరంగంలో ప్రవేశించు. నీ ఆత్మతో అనుసంధానమవ్వు. ఆత్మ సాక్షాత్కారాన్ని నువ్వు పొందగలవు. నువ్వే దేవుడివి అని చెప్పి నువ్వు తెలుసుకోగలవు. నీ దేహమే దేవాలయము అనే విషయాన్ని చక్కటి అవగాహనతో నువ్వు తెలుసుకోగలవు అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఈ ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే ధ్యాన సాధనే ముఖ్యమే కానీ మనకి ఎటువంటి పూజలు కానీ, మంత్రాలు గానీ, నామ జపాలు కానీ, ఏ దేవనామ స్మరణ కానీ అవసరమే లేదు. ఏ కొండ కోనలకి వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు. హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు మాస్టర్స్. మన సంసారంలో నిర్వాణం అన్నప్పుడు మన ఇంట్లోనే కూర్చొని మన గృహాన్నే స్వర్గసీమగా మనం మార్చుకొని, తద్వారా మన అంతరంగ ప్రయాణం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని అద్భుతంగా మనం సాధించగలము. నేనే దేవుడిని అని చెప్పి మనందరం కూడా అద్భుతమైన జ్ఞానం మనం పొందగలం మాస్టర్స్. సో, అందువల్ల ఏంటంటే, అద్భుతమైన ఆనందం ఎప్పుడైతే నువ్వు పొందగలవో, నీ అంతరంగంలో మౌనం వచ్చేస్తుంది. అంటే మౌనం అంటే సరైన సమయంలో, సరైన విధంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం గూడా అది గూడా సరైన మౌనమే అంటారు. మరి మౌనంగా ఉన్నాం గదా! అని మాట్లాడొద్దా అని అంటారు. కానీ సరైన సమయంలో మాట్లాడకపోవడం కూడా కరెక్ట్ కాదు. సరైనది కాదు. సరైన మౌనం కాదు. సరైన ఆత్మ సాక్షాత్కారం కాదు. ఈ యొక్క సరైన ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడే నువ్వు ఆ యొక్క మౌన స్థితిలో నుంచి ఆత్మ సాక్షాత్కారం పొందగలవు అనే విషయం మనం తెలుసుకుంటూ ఉంటామండి. అందువల్ల ఏంటంటే మనం నిరంతరం మనకు కావాల్సింది సాధనలకేంటంటే మరి ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల ద్వారా అద్భుతంగా సాధనం ద్వారా నువ్వు ఇప్పుడు ఈ యొక్క వంతరంగ ప్రయాణం నువ్వు చేయగలవు మాస్టర్స్.
సో మనం ఏంటంటే మరి ఇప్పుడు మనం ఏంటో నేనెవరు అంటే ఏంటో తెలిసింది. నాకేం కావాలో తెలిసింది. మరి నాకు ఎటువంటి సాధనలు కావాలో తెలిసింది. మరి అరిషడ్వర్గాలన్నీ కూడా మనకు స్నేహితులే గాని శత్రువులే కాదు అని శుభ్రంగా అర్థమైంది. మరి తీర్థయాత్రలు కావాలా? అవసరం లేదా? అనే విషయం అర్థమైంది. మరి పూజలు అవసరమా లేదా? అన్న విషయం అర్థమైంది. అవునా అండి? మనకి ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నాం చూడండి. మరి మనకి మనశ్శాంతి ఏ రకంగా దొరుకుతుందో మనం తెలుసుకున్నాము. వీటన్నింటిని మనం దాటుకుంటూ వెళ్ళిన తర్వాతనే నేను దేవుడిని అనే విషయం నువ్వు తెలుసుకోగలవు. అంతేగాని నేనే దేవుడిని అని చెప్పిన అహంకారాలు మనం పడకూడదు మాస్టర్స్. నేను దేవుడిని, నా అంతరంగ ప్రయాణం నేను చేస్తున్నాను. నేనేంటో నేను తెలుసుకున్నాను. నాకేం కావాలో నేను తెలుసుకున్నాను. అనే విషయం మనం తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. మరి నేను పాపిని కాదు. నేను నిత్యమైన, శుద్ధమైన, పరి పరిపూర్ణమైన ఆ దివ్యాత్మ స్వరూపుడిని. నేను ఆత్మజ్ఞానిని. నేను దేవుడిని అనే విషయాన్ని మనం అద్భుతంగా తెలుసుకుంటూ ఉండవల్లండి. మరి మన యొక్క మనోభావాల్ని కూడా, మన యొక్క చింతలన్నింటిని కూడా నిరంతరం దూరం చేసుకునే ప్రయత్నం నిరంతరం మనం చేస్తూనే ఉండవలెను. నిత్యమైన, శుద్ధమైన మీ ఆత్మను గూడా నిరంతరం మరి ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆత్మ సాక్షాత్కారాన్ని వైపు మన అడుగులు ప్రయాణం చేయాలి అంటే నిరంతర సాధనలు మనకెంతో అవసరం మాస్టర్స్. ఆనాపాన సతి ధ్యానము. ఆనా అంటే ఉచ్ఛ్వాస, పాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకోవటం. మన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు మన గురువులు. ఈ ప్రపంచంలో మనకెవరైనా సహాయం చేయగలవారు ఎవరైనా ఉన్నారు అంటే మన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలే మాస్టర్స్. అంతకంటే గొప్పవారు ఈ భూమండలంలోనే లేరు అని చెప్పి అన్నారు పరమ గురువులు. అందువల్ల ఏంటంటే మన యొక్క ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనిస్తూ, మన శ్వాసనే గురువుగా భావిస్తూ, ఆనాపానసతి ధ్యానం చేసుకుంటూ, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు చేసుకుంటూ, మరి విచారించుకుని ఆచరణ పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండే సమయంలోనే మన ఆత్మ సాక్షాత్కారం మనం పొందగలము. నేనే భగవంతుడిని, ఇందులో అనుమానమే లేదు అనే స్థిర నిశ్చయం మనకు కలుగుతుంది. ఎంతో మనశ్శాంతి కలుగుతుంది. స్థిర నిశ్చయం కలుగుతుంది. మనో నిగ్రహం కలుగుతుంది. ఎంతో అద్భుతమైన ఆత్మలోకాలకి మనం ప్రయాణం చేయగలము అనే విషయం తెలియపరుస్తున్నారు మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన అడ్యుచాలైన సరిత మేడం గారికి, సతీష్ సార్‌కి ఆత్మప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి మీరెవరైనా ఆహ్, మీ అభిప్రాయాలు తెలియపరుస్తారా మాస్టర్స్? సాయి మహితా మేడం గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, లక్ష్మీ సుజాత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువు కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.